In this lecture, I will explain about tariff, definition of tariff, objectives of tariff, desirable characteristics of tariff as per examination point of it is very very important, and types of tariffs. So already I have given the brief introduction in the unit first video itself. Definition of tariff: the cost at which electrical energy utilized by the consumer is nothing but a tariff. Okay, so మనం ఎంతైతే ఎనర్జీ యూజ్ చేసుకున్నామో, ఎలక్ట్రికల్ ఎనర్జీ యూజ్ చేసుకున్నామో, మనం దానికి కాస్ట్ పే చేయాలన్నమాట. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ టు ద ఎలక్ట్రిసిటీ బోర్డ్ టారిఫ్. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టారిఫ్. ఎందుకు అసలు టారిఫ్ అనేది మనం నేర్చుకోవాలి, ఎందుకు టారిఫ్ అనేది మనం స్టడీ చేయాలి అంటే, సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టారిఫ్ ఈజ్ టు recovery cost of on capital investment. Second one is recovery cost on operation and maintenance cost, and recovery cost on of next salaries and wages of operating staff. Okay, and recovery cost of electrical energy utilized from the power station, and finally a reasonable profit on the అంతే కదా. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మనకి ఒక ప్రాఫిట్ కూడా తీసుకోవాలి, అలాగే ఎక్కువ ప్రాఫిట్స్ వేసుకోకూడదు. సో రీజనబుల్ ప్రాఫిట్. ఓకే, సో అలాగే అంటే మనకు అసలు ఇప్పుడు ఒక ప్లాంట్ కన్స్ట్రక్ట్ చేసి మన ఎనర్జీ ఇస్తున్నామంటే దేని గురించి, మళ్ళీ మనకి రిటర్న్ రావాలి ఇన్ ద కాస్ట్ రూపంలో. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, మనం లోన్స్ తీసుకొచ్చి, నెక్స్ట్ ఏం చేస్తాం, మనం లోన్స్ తీసుకొచ్చి ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి, నెక్స్ట్ ఎక్విప్మెంట్ కన్స్ట్రక్ట్ చేసి, ఎక్విప్మెంట్ కొని, నెక్స్ట్ ఎనర్జీని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం బై యూజింగ్ ఆపరేటింగ్ స్టాఫ్, నెక్స్ట్ క్లరికల్ స్టాఫ్, హైయర్ అఫీషియల్స్. ఇది చాలా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో చేసిన తర్వాత మనకి ఏంటి, దాని మీద రికవరీ కావాలి. అంటే బిజినెస్ అనేటప్పుడు కొత్త మనకి ప్రాఫిట్ కూడా కావాలన్నమాట. సో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టారిఫ్ ఈజ్ టు recovery cost on capital investment, recovery cost of next electrical energy produced by the consumer, next recovery cost on maintenance and operating, next a reasonable profit. So these are the objectives of the tariff. Next one is desirable characteristics of tariff. So desirable characteristics అంటే జనరల్గా ఒక టారిఫ్ ఫిక్స్ చేయాలంటే ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్. ఫస్ట్ వన్ ఈజ్ ప్రాపర్ రిటర్న్ అంటే ఏంటి, మనం ఎంతైతే మనీ ఇన్వెస్ట్ చేసామో, మనకి అంటే ఎంతైతే ఎనర్జీ యూటిలైజ్ చేశాడో ఒక కన్జ్యూమర్, దానికి సంబంధించి మనకి రిటర్న్ ఎంత రావాలి, ప్రాపర్ రిటర్న్ ఇన్ కాస్ట్. ఇది మనీ నుంచి మనకి మనీ రూపంలో మనం తీసుకుంటాం అనమాట. అంటే ఏంటి, మనకి ఎలక్ట్రిసిటీ బిల్స్ వస్తాయి, అవునా. ఎనర్జీ ఎలా ఉంటుంది, ఎనర్జీ కన్జ్యూమ్డ్, దానికి రేట్ ఫిక్స్ చేసి మనకు ఒక బిల్ వస్తుంది. సో సమ్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ బిల్స్ అనేది విచ్ మస్ట్ బి ఈక్వల్ టు ద ఎనర్జీ ప్రొడ్యూస్డ్ బై ద పవర్ స్టేషన్ అనమాట. వీటికి ఈక్వల్లీ అవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫెయిర్నెస్ అంటే ఏంటి, ఎప్పుడు కూడా మనం ఏ బిజినెస్ చేసినా సరే ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట. సో నువ్వు యూనిట్స్ యూజ్ చేసావు, ఇంత కాస్ట్ పడుతుంది, అంతేకాని యూనిట్స్ చేసావు కాబట్టి నీకు ఇదని అదని నెక్స్ట్ లాసెస్ అని ఇవి ఉన్నాయి అని చెప్పి, అంటే వాళ్ళకి క్లియర్గా ఐడియా లేకుండా మనం కాస్ట్ పెంచుకుంటూ పోతే దెర్ ఈజ్ నో యూస్. సో ఇట్ షుడ్ బి ఫెయిర్నెస్, సింప్లిసిటీ. సో నార్మల్ పర్సన్ కూడా అర్థమయ్యేటట్లు ఉండాలన్నమాట ఆ టారిఫ్ అనేది. సో ఇంత ఫిక్స్ చేసాము, సో ఈ యూనిట్ 1 to 100 యూనిట్స్ కింద ఫిక్స్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 101 to 200 అనేది ఎంత మనీ పే చేయాలి. సో అవన్నీ కూడా యూనిట్ కాస్ట్. సో యూనిట్ రేంజ్ ఎంత, 1 to 100. ఓకే, 1 రూపీ. ఇప్పుడు 101 to 200, సో 1.2 అంటే 1 రూపీ 25 పైసే. అంటే మనకు చూడండి, మనం అంటే ఒరే బాబు మీరు ఎక్కువ యూనిట్స్ కన్జ్యూమ్ చేస్తున్నారు, సో మనకి ఎక్కువ రేట్ పడిపోతుంది అని అనిస్తాం కదా. అంటే మ్యాక్సిమం ఏంటి, ఒక 100 యూనిట్స్ బిలో ఉంటే మనకి అదే రేట్ పడుతుంది. అలా కాకుండా మనం యూనిట్ పెంచేకొలది ఏమవుతుంది, ఆ రేంజ్ పెరిగిపోతే ఖచ్చితంగా మనకి యూనిట్ రేట్ అనేది పెరిగిపోతుంది. సో
అది ఈజీగా ఒక నార్మల్ ఒక లేమ్యాన్కి కూడా అర్థం అవ్వాలన్నమాట అది టారిఫ్ అనేది. నెక్స్ట్ రీజనబుల్ ప్రాఫిట్, ఖచ్చితంగా మనం చెప్పాను కదండి ఇందాకే బిజినెస్, ఇట్ ఈస్ ఆల్సో ఏ బిజినెస్. ఓకే, సో గవర్నమెంట్కి మళ్ళీ ప్రాఫిట్స్లో కూడా వెళ్ళాలి, అందుకని కొంత ప్రాఫిట్ కూడా ఉండాలి. నెక్స్ట్ అట్రాక్టివ్, ఇప్పుడు ఎక్కువ కన్జ్యూమర్స్ ఉంటారు, ఇప్పుడు కమర్షియల్, ఇండస్ట్రియల్, ఓకే, నెక్స్ట్ ట్రాక్షన్ కన్జ్యూమర్స్, నెక్స్ట్ ఇరిగేషన్ కన్జ్యూమర్స్, వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరికీ కూడా అట్రాక్టివ్ టారిఫ్ అంటే ఎక్కువ యూనిట్స్ మీరు కన్జ్యూమ్ చేస్తే కొంత మీరు రేట్ అంటే యూనిట్ రేట్ తగ్గించేటట్లైనా అలాంటి అట్రాక్టివ్ ఏమైనా ఇస్తే మీకు ఖచ్చితంగా వాళ్ళు దే కెన్ యూజ్ మోర్ ఎనర్జీ, సో మీకు ప్రాఫిట్స్ అనేవి కూడా బాగా వస్తాయి అన్నమాట. సో దట్ ఈస్, ఇప్పుడు చూడండి ఒక చీర కొంటే ఇంకో చీర ఫ్రీ అన్నట్టు అంత లేకపోయినా జస్ట్ ఏంటంటే ఒక అట్రాక్టివ్ ఇలాంటి మనం ఏమైనా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇస్తే దే కెన్ యూజ్ మోర్ పవర్. So those are the desirable characteristics of tariffs. Now coming to tariffs, types of tariffs. Already in first class I have shown you different types of tariffs: simple tariff, flat rate tariff, block rate tariff, power factor tariff, okay, 2-part tariff, 3-part tariff. So all these 6 types of we have to learn. So simple tariff is nothing but, okay, simple tariff is any consumer అంటే ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ కన్జ్యూమర్, కమర్షియల్ కన్జ్యూమర్, ఇరిగేషన్, ట్రాక్షన్, వాట్ ఎవర్ కన్జ్యూమర్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్, బట్ అక్కడ యూస్ చేసే మనం యూనిట్ని ఫిక్స్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ కన్జ్యూమర్ 1 రూపీ, సపోజ్ కమర్షియల్ కన్జ్యూమర్ 200 యూనిట్స్ యూస్ చేశాడు, 1 రూపీ అంటే 200 ఇంటూ 1 రూపీ, 200 రూపీస్ పే చేయాలి. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్ 600 యూనిట్స్, 600 ఇంటూ 1 రూపీ. సో ఎట్ ఎనీ కన్జ్యూమర్ we have in this tariff fixed rate, యూనిట్ పర్ కాస్ట్ అనేది ఫిక్స్ అయిపోతుంది అనమాట at for any consumer. That is nothing but simple tariff. Okay, next flat rate tariff అంటే ఏంటంటే ఇక్కడ కన్జ్యూమర్స్ని మనం డివైడ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్, కమర్షియల్, ఇండస్ట్రియల్, ఓకే. సో డొమెస్టిక్ కన్జ్యూమర్కి 1 రూపీ, నెక్స్ట్ కమర్షియల్ కన్జ్యూమర్స్కి 80 పైస్, అలాగే మనకి ట్రాక్షన్ కన్జ్యూమర్స్కి, ఇరిగేషన్ కన్జ్యూమర్స్కి సో డిఫరెంట్ ప్రైస్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జ్యూమర్స్ని మనం డివైడ్ చేసుకొని మనం రేట్ని ఫిక్స్ చేస్తాం అనమాట. యూనిట్ రేట్ అనేది అదే ఉంటుంది. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి 1 రూపీ, ఓకే, కమర్షియల్ కన్జ్యూమర్స్కి 1.5 రూపీ, ఓకే, రూపీస్ పైస్. అలాగే నెక్స్ట్ ఇండస్ట్రియల్ కన్జ్యూమర్స్కి 2 రూపీస్. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్, సపోజ్ 200 యూనిట్స్ డొమెస్టిక్ కన్జ్యూమర్స్ యూస్ 200 ఇంటూ 1 రూపీ, ఓకే. సో కమర్షియల్ కన్జ్యూమర్స్కి 200, సపోజ్ దే హ్యావ్ యూటిలైజ్డ్ 400 యూనిట్స్, 400 ఇంటూ 1.5. ఇండస్ట్రియల్ కన్జ్యూమర్, ఓకే, 1000 యూనిట్స్, సో 1000 ఇంటూ 2 రూపీస్. ఇలాగా సో డిఫరెంట్ కన్జ్యూమర్స్కి ఏం చేస్తాడంటే రేట్ని ఫిక్స్ చేసేస్తాడు అనమాట. డిఫరెంట్ కన్జ్యూమర్స్ కింద డివైడ్ చేసి అక్కడ రేట్ని ఫిక్స్ చేస్తాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లాట్ రేట్ టారిఫ్. థర్డ్ వన్ ఈజ్ బ్లాక్ రేట్ టారిఫ్. బ్లాక్ రేట్ టారిఫ్ అంటే ఏం లేదండి, ఇక్కడ యూనిట్స్ని డివైడ్ చేస్తాడు అనమాట. బ్లాక్ రేట్లో ఏం చేస్తారండి, యూనిట్ని డివైడ్ చేస్తారు. ఓకే, సో యూనిట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ పర్సనే 400 యూనిట్స్, ఓకే, బట్ మనకి యూనిట్స్ అంటే 1 to 100 1 రూపీ, ఓకే, 101 to 200 2 రూపీస్, 201 to 300 2.5. సో నెక్స్ట్ 301 to 400 3 రూపీస్. సో ఇలా చేసినప్పుడు డొమెస్టిక్ కన్జ్యూమర్ చేసుకున్నప్పుడు 400 యూనిట్స్ అంటే మీకు ఎంత పడుతుంది, సో 3 రూపీస్ పడుతుంది అనమాట. అలాగే కమర్షియల్, ఫర్ ఎగ్జాంపుల్ కమర్షియల్ వాళ్ళు 700 యూటిలైజ్ చేశారు. సో యూనిట్స్ అనేదాన్ని మనం ఇక్కడ బ్లాక్స్ కింద డివైడ్ చేస్తాం అనమాట. సో యూనిట్ పర్ కాస్ట్ అనేది ఫిక్స్ చేసి యూనిట్స్ని మనం బ్లాక్స్ కింద డివైడ్ చేస్తాం. ఇక్కడ ఇంతకుముందు ఏంటి మనకి డిఫరెంట్ కన్జ్యూమర్స్. ఫర్ ఎగ్జాంపుల్ డొమెస్టిక్ కన్జ్యూమర్ యూటిలైజ్ చేసినా సరే ఏమవుతుంది మనకి ఇక్కడ 3 రూపీస్ వేసుకోవాలి మనకి, అంతే కదండి. అలాగే కమర్షియల్ కన్జ్యూమర్, అలాగే ఎవరు ఎన్నైనా సరే వాళ్ళు యూటిలైజ్ చేసిన యూనిట్స్ ప్రకారం మన యూనిట్స్ని మనం బ్లాక్స్ కింద డివైడ్ చేసుకుంటాం అన్నమాట. ఎనీ కన్జ్యూమర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కన్జ్యూమర్ వీ షుడ్ డివైడెడ్ ద
యూనిట్స్ ఇయర్. బిఫోర్ టారిఫ్లో ఏం చేస్తాము, కన్జ్యూమర్స్ని మనం డివైడ్ చేస్తాం. మనం ఇక్కడేమో కన్జ్యూమర్స్ని మనం డివైడ్ చేసుకుంటాము, డివైడ్ చేసి రేట్ ఫిక్స్ చేస్తాం. ఇక్కడ యూనిట్స్ని మనము డివైడ్ చేసుకొని బ్లాక్స్ కింద డివైడ్ చేసి ఈ రేట్ని ఫిక్స్ చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 3 types, first 3 types of tariffs. Next 3 types I will explain in next video.